హాయ్ ఫ్రెండ్స్, సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్ మ్యాచ్ అయింది. సన్ రైజర్స్ 220 కొట్టినా కూడా దాన్ని కూడా చేసేసిన పంజాబ్ ఎన్ని ఓవర్స్లో ఇంకా కొన్ని బాల్స్ మిగిలి ఉండక 18.5 ఓవర్స్లోనే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ క్లోజ్ చేసింది. క్యాప్టెన్ అన్బీటెన్ నాక్ ఆడాడు. ఫుల్ రివ్యూకి వెళ్దాము. ఫుల్ రివ్యూకి వెళ్తే ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్, అంటే ఆబ్వియస్గా పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే అయిపోయింది. సో సన్ రైజర్స్ బ్యాటింగ్ దిగింది. అభిషేక్ శర్మ ఇవాళ వచ్చాడు, అసలు ఫిక్స్ అయ్యేటట్టున్నాడు, నేను కొట్టాలా అని ఫిక్స్ అయ్యేటట్టున్నాడు. పంజాబ్ కింగ్స్ పైన సన్ రైజర్స్ లో ఉన్న అభిషేక్ శర్మ 28 బాల్స్ 74 రన్స్ కొట్టాడు. అసలు స్ట్రైక్ రేట్ ఆఫ్ 294 స్ట్రైక్ రేట్ కొట్టాడు. దాంతో ఎడ్ వచ్చాడు, 23 బాల్స్ 38 రన్స్ కొట్టాడు. ఓకే. ఇషాన్ కిషన్ 27 కొట్టాడు, ఫైన్. ఇక్కడ తర్వాత ఎండ్రీ క్లాసింగ్ మాత్రం చాలా బాగా 33 బాల్స్ 39 రన్స్ ఆడాడు. ఎందుకంటే ఇక్కడ బౌండరీస్ రావట్లేవు, వికెట్స్ పడుతున్నాయి. అప్పుడు వన్ సైడ్ ఉండి క్లాసన్ 39 రన్స్ కొట్టాడు. అప్పుడు ఏమనిపించింది మనకంటే పిచ్ స్లో అయింది. సో 219 స్కోర్ అనేది చాలా మంచి స్కోరు. సన్ రైజర్స్ పవర్ ప్లేలో మంచి ఆడింది అనుకున్నాం. కానీ వన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది సీన్. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ దిగినాక ఫస్ట్ ఓవర్లోనే 16 రన్లు ఇచ్చింది సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్కి ఫస్ట్ ఓవర్లో. సెకండ్ ఓవర్లో ఆల్మోస్ట్ మళ్ళీ 13-16 రన్స్ ఇచ్చింది. సో స్కోర్ బోర్డ్ చూస్తే కనుక మనకు పంజాబ్ కింగ్స్లో ఫస్ట్ ప్రియాంష్ ఆర్యా ఎంత 20 బాల్స్లో 57 కొట్టాడు, అయితే స్ట్రైక్ రేట్ ఆఫ్ 285. రవి సింగ్ ఎంత కొట్టాడు, 25 బాల్స్లో 51, అంటే 204 స్ట్రైక్ రేట్ ఉంది. కూపర్ వచ్చాడు, 12 బాల్స్ 11 రన్స్ కరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడు. కానీ ఇయర్ కమ్స్ ది మ్యాన్, ద క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్, అన్బీటెన్. 33 బాల్స్లో 69 రన్స్ కొట్టి 209 స్ట్రైక్ రేట్తో నాట్ అవుట్ ఉండి మ్యాచ్ గెలిపించాడు. ఆయనకు సపోర్ట్ ఇచ్చింది ఎవరు, నేల్ వడేర్ వచ్చాడు, 14 బాల్స్ 14 రన్స్ కూడా పెద్ద సపోర్ట్ ఇవ్వే, బట్ ఓకే స్ట్రైక్ రేట్ వేసాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు బ్యాట్స్ మనకు పంజాబ్ కింగ్స్ చూస్తే శశాంత్ సింగ్ వచ్చాడు, 9 బాల్స్లో 16 రన్స్, ఒక 4-6 కొట్టాడు, 16 రన్స్ కొట్టాడు, 1 స్ట్రైక్ రేట్. దీంతో 18.5 ఓవర్స్లోనే పంజాబ్ కింగ్స్ 220 టార్గెట్ చేసేసి 223 కొట్టింది. పంజాబ్కి ఎన్ని మ్యాచ్ ఆడింది ఇప్పటివరకు? ఇది 4th మ్యాచ్. ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచింది, థర్డ్ మ్యాచ్ వర్షం వల్ల నో రిజల్ట్ వచ్చింది, 4th మ్యాచ్ గెలిచింది. అంటే 1+2 ఈక్వల్ 7 పాయింట్స్తో ఉంది. అవతల వైపు ఉన్నారు ఎస్ఆర్హెచ్. ఎన్ని మ్యాచ్ గెలిచింది? 4 మ్యాచెస్లో 1 మ్యాచ్ గెలిచింది, అంటే 2 పాయింట్స్తో ఉంది. సో ఎస్ఆర్హెచ్ ఇలానే ఆడితే కనుక క్వాలిఫైర్ చాలా కష్టం అవుతుంది. పంజాబ్ కింగ్స్ గోయింగ్ వెరీ గుడ్, చాలా మంచి బౌలింగ్, అండ్ చాలా మంచి బౌలింగ్ వేశాడు. హర్షదీప్ సింగ్ కూడా బాగానే వేశాడు. బట్ ఇక్కడ మెయిన్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే పవర్ ప్లే అయిపోగానే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్క గ్యాంబ్లింగ్ ఇస్తున్నాడు. ఆ గ్యాంబ్లింగ్ ఏంటంటే శశాంక్ సింగ్ని బౌలింగ్ వేయించాడు. ఆయన ఏంది లైక్ 150-160 వేసే బౌలర్ కాదు, 120-125 రన్ 120-125 స్పేస్తో వేస్తాడు. వేసినప్పుడు ఏం చేస్తాడు, అంత ఫామ్లో ఉన్న ఎడ్ని వికెట్ తీశాడు. దాని తర్వాత అదే ఓవర్లో ఏమైంది, అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. అంటే 1 ఓవర్లో 2 వికెట్స్ తీశాడు. ఆయన మీరు ఇంటర్వ్యూలో వింటే కనుక మీకు అభిషేక్ శర్మ బన్నీ అని అడిగారు. ఎందుకు అంటే అభిషేక్ శర్మని సెకండ్ టైం అవుట్ చేశారు శశాంక్ సింగ్. ఆయన ఏం చెప్పారంటే ఇవి ఆల్రెడీ మేము అన్ని ప్లాన్ చేసుకున్నాం, లైక్ ఒకవేళ పవర్ ప్లే స్కోర్ ఎక్కువ వెళ్తే నేను నాకున్న లిమిటేషన్స్లో మంచి బౌలింగ్ వేయాలని చెప్పి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. సో పంజాబ్ కింగ్స్ చాలా మంచి, డేన్ కెస్టల్ చాలా మంచి ప్లాన్తో వస్తున్నాడు. సో పంజాబ్ కింగ్ 4/4 అని చెప్పలేం, బికాస్ ఒక నో రిజల్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి 4/3 7 పాయింట్స్తో ఉంది. సి వాట్ నెక్స్ట్ హ్యాపెన్స్ ద సెకండ్ మ్యాచ్. సూపర్ మ్యాచ్. ఇప్పటివరకు గెలిపే లేని సిఎస్కే వర్సెస్ లాస్ట్ మ్యాచ్లో 1 రన్తో ఓడిపోయిన DC. దాని రివ్యూ నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. బాయ్.